ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యేసయ్యే మనతో మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనమని. మనకున్న ఈ సమయమును వేటివేటికో ఉపయోగిస్తాం. అలానే మనకున్న ఈ సమయం కొంచెమే. సమయము ఉన్నదని నిర్లక్ష్యముగా వ్యవహరించకు. ఏ సమయం ఎలాగూ ఉంటుందో మనం అంచనా వేయలేం. మనకున్న సమయములోనే ఆ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందాం. సమయము లేదని సాకులు మాని యేసయ్య రాకడ అతి త్వరలోనే ఉందని తెలుసుకో. ఆలోచించు, సిద్ధపడు. పరలోకమే మనకు సొంతం. ఈ లోకంలో నామకార్థంగా వేషధారణగా జీవిస్తున్నావేమో, జాగ్రత్త. ఈ క్షణమే తెలుసుకో, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు మహిమోన్నతుడు, సర్వ సృష్టికర్త. కాలగతులు అన్నీ ఆయన వశంలోనే ఉన్నవి అని గుర్తించు. దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతూ వస్తున్నా వినరే, మారని హృదయాల వలె ఉంటున్నారు. ఇంకెంతకాలం? కృపాకాలంలో ఉన్నాం. రేపేమి జరుగుతుందో నీకు నాకు మనం ఎవ్వరము కూడా గ్రహించలేము. భూత వర్తమాన భవిష్యత్తు ఎరిగిన ఆయనను వెంబడించు. పోరాడుతున్నాం ప్రతి దినము, కానీ మన నిరీక్షణ, మన ఆధారం యేసే. అసలు ఆయనను స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆయనకు సమయం ఇవ్వకుండా ఎలా ఉండగలరు? ఇంకా ఆయన రాకడ ఆలస్యమవుతుంది అంటే ఇంకా ఎందరో సిద్ధపడాల్సి ఉంది ఈ లోకంలో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతవరకు దేవునికి దూరముగా ఉంటావు? నీకిచ్చిన సమయంలో ఆయన రెక్కల నీడలోనికి చేరుటకు ఇష్టపడు. నీ మనస్సు మారి ఆయనకు సమయమును ఇస్తే తప్పక నీ పరిస్థితులు మారిపోతాయి. సిద్ధపడదాం. పరిశుద్ధముగా జీవించుటకు ఆయన కొరకు సిద్ధపడిన కన్యకల వలె మెలకువ కలిగి ఆయన రాకడలో ఎత్తబడదాం. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.